విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఫ్యూచర్ ఎలాంటి క్యారెక్టర్స్ లో చూడబోతున్నాం సత్యదేవ్ గారు? సో నేను మహా చేయబోతున్న సినిమా ఒక సైకలాజికల్ డార్క్ కామెడీ. నేను అజయ్ నాగ్ చేస్తున్న సినిమా ఒక యాక్షన్ ఫిల్మ్. రెండు కూడా ఈ రోజు వరకు అసలు నేను టచ్ చేయని జానరస్, టచ్ చేయని క్యారెక్టర్స్. ఇద్దరు డైరెక్టర్స్ నన్ను ఇప్పుడు అంటే చాలా ఎన్నో కొన్ని చేసి ఉన్నాను కదా, ఇప్పటివరకు ఎవరు నన్ను అలా చూడలేదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. అసలు కిక్డ్ అబౌట్ దెమ్. లైక్ దీని గురించి నేను ఎంతైతే ఎలా పనిచేసి మీరు అవి చూస్తే వేరే లెవెల్. అంతే. ఆనంద్ గారు, ఏంటి మీ ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి? పిఎంఎఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి చేస్తున్నాను, బయోపిక్ గర్భిణి లక్ష్మి అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏషియన్ సినిమాస్లో ప్రియదర్శి గారితో ఒక మూవీ చేస్తున్నాను. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డిఫరెంట్ ఆనంది కనిపిస్తుంది. ఓకే, వెరీ నైస్ టు టాక్ విత్ యు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు అంటే థియేటర్లు అంటే మామూలు ఫీచర్ ఫిల్మ్స్లో మీరు బిజీగా ఉన్నారు, ఎందుకంటే చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా పెద్ద సినిమాల్లో మీకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మళ్ళీ ఓటీటీ ఒక వెబ్ సిరీస్కి వెళ్ళేసరికి అంటే మన మార్కెట్ ఏమన్నా తగ్గుతుందేమో, మళ్ళీ మనం డివేట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా, లేకపోతే ఒక ఆర్టిస్ట్గా అన్నీ చెయ్యాలి అనే ఫీలింగ్? అస్సలు కలగదండి. అంటే ఎంతమందికి రీచ్ అయితే యాజ్ అన్ యాక్టర్ ఆర్ యూనో ఫిల్మ్ మేకర్, మన ఇంటెన్షన్ ఇస్ టు రీచ్ మోర్ పీపుల్. ఎంత ఎక్కువ మంది చూస్తే నువ్వు అంత సక్సెస్ అయినట్టు కదా. సో మీడియం ఏదైనా కావచ్చు కొన్నిసార్లు. అంటే లైక్ నేను ఇంత చెప్తున్నట్టు 2 డిఫరెంట్ ప్యారలల్స్ ఇవి. ఈ 2 డిఫరెంట్ ప్యారలల్స్లో అంటే నేను ఆల్రెడీ వెరీ బిగినింగ్లోనే ఒక సిరీస్ చేశాను అప్పుడు. దాని తర్వాత మళ్ళీ నా సినిమాలు చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, కథ బాగుంది, ఇంత మంచి కథ నేను మిస్ అవ్వకూడదు, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనిపించింది, చేశాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు చేస్తారు కూడా ఇది. అంటే బికాజ్ ఈ మీడియం అంత స్ట్రాంగ్ మీడియం, అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి, అన్ని కంట్రీస్ రీచ్ అవుతుంది కాబట్టి అందులో అసలు అలా థింక్ చేయడానికే లేదు. యూ గెట్ అ ఛాన్స్, యూ గెట్ అ ప్లాట్ఫామ్, గో దేర్, ప్రూవ్ ఇట్, రీచ్ మోర్ పీపుల్. దట్స్ ది ఎజెండా. అంతే. ఈ కథ వినగానే అసలు ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి అని ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి అసలు ఇందులో? ఈ కథలో మీకు అదేనండి, క్యారెక్టర్ ఉందో చెప్పాను కదా, ఎమోషన్ పరంగా ఆర్ స్టేక్స్ పరంగా, లేకపోతే ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్. నాకు మెయిన్ చాలా రూటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అంటే ఆ రూట్, అదే మట్టి మనుషులు అంటారు కదా, నాకు ఆ క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. అందులో బద్రి ఒక ఫిషర్మెన్, చదువుకున్నాడు కొంత, బట్ ఆ ఊర్లో కాకినాడ దగ్గరలో చేసాం, బట్ ఇక్కడ ఊరి పేరు భద్రపట్నం అని ఉంటుంది. సో నాకు రూటెడ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది, సాఫిస్టికేటెడ్ రోల్ కాదు. ఏదో అంటే ఇప్పుడు ఎలా అయినా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, మేకప్ వేసుకోక్కర్లేదు. ఆ స్పేస్ ఏంటంటే చాలా హార్ట్కి దగ్గరగా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్. సో వెన్ ఈ క్యారెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఫర్ మీ. సూట్లు బూట్లు కాదు, ఆ స్పేస్లో ఉంటాడు కదా. నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం చేయడం. ఆ స్పేస్లో పడింది, సో వెంటనే ఒప్పేసుకున్నాను. అంటే ఇందులో కొత్తగా, అంటే ఈ సినిమాలో మీకు మీరు అయిపోయిన తర్వాత కొత్తగా కనిపించింది ఏంటి? అంటే ఇందులో ఈ కొత్త ఎమోషన్, కొత్త కోణం, అంటే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్న అంశం ఏమైనా ఉందా అసలు ఈ సినిమా? నన్ను నేను కొత్తగా ఆఫ్టర్ షూట్ అంటే ఈ క్యారెక్టరైజేషన్కి రీసెర్చ్ ఏమైనా చేశారు సార్? ఇలాంటి ఫిషర్మెన్ క్యారెక్టర్ చేయడానికి రీసెర్చ్ ఏం కాదు, కానీ అంటే కొత్తగా ఏం చూసాను అని చూస్తున్నాను. కొత్తగా ఏం చూడడం అంటే అదే బేసికలీ షూటింగ్ డేస్ వైజ్ చాలా టఫ్ అనిపించింది, చెప్పాను కదా. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి షూటింగ్, అదంతా న్యూ ఎక్స్పీరియన్స్. కొత్తగా అంటే దీని రీచ్ పరంగా అరేబియా కడలి చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వబోతుంది. ఎక్కువ లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు, ఎక్కువ కంట్రీస్లో రీచ్ అవుతుంది. సో అది నాకు కొత్తగా అనిపిస్తుంది. బికాస్ మనది ఈ రోజు వరకు తెలుగు, తమిళ్ లేకపోతే కొంత అంతవరకే కాబట్టి. బట్ దిస్ ఇస్ గోయింగ్ మోర్ ఫార్ అండ్ బియాండ్. దట్ ఈస్ అ న్యూ పాయింట్, కొత్త పాయింట్. ఫ్యూచర్లో